ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఎంఈఓ ఎండ దెబ్బకు అలసట, గుండెపోటుతో మృతి. జగిత్యాల జిల్లా తపస్ ఉపాధ్యాయ సంఘం సంతాపం. జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఒక ఎంఈఓ ఎండ దెబ్బకు అలసట చెంది నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారు. ఎంఈఓ మృతి పట్ల జగిత్యాల జిల్లా తపస్ ఉపాధ్యాయ సంఘం శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసింది. ఎండల వేడి ఒకవైపు, లోక్సభ ఎన్నికల వేడి మరోవైపు. ఈ రెంటి నడుమ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఓ మండల విద్యాధికారి ఎండ దెబ్బకు గురై మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా ఉపాధ్యాయులను కలచివేస్తుంది. వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, వెల్గటూరు మండలాల విద్యాధికారి బత్తుల భూమయ్య ఆయా మండలాలకు మండల విద్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాహనాల తనిఖీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఎన్నికల విధుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి తన స్వగ్రామమైన చొప్పదండికి వెళ్లి అలసటతో రాత్రి పడుకున్నాడు. అయితే తెల్లవారిన తర్వాత ఎప్పటిలాగే లేవకపోవడంతో కుటుంబ సభ్యులు కలవరం చెందారు. చూసేసరికి బత్తుల భూమయ్య విగత జీవుడిగా కనిపించడంతో షాక్ కు గురయ్యారు. అప్పటికే ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బతో అలసటకు గురై పడుకున్న భూమయ్య గుండెపోటుకు గురై తెల్లవారుజామునే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. మండల విద్యాధికారి భూమయ్య ఆకస్మిక మృతి పట్ల తపస్ ఉపాధ్యాయ సంఘంతో పాటుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. భూమయ్య ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబానికి తపస్ ఉపాధ్యాయ సంఘం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తుంది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, అధికారులతో కలిసిమెలిసి ఉండే తమ తోటి మండల విద్యాధికారి ఆకస్మిక మృతి ఉపాధ్యాయ వర్గానికి తీరని లోటని తపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు భువనగిరి దేవయ్య, ఐల్నేని నరేందర్రావు, ఒడ్నాల రాజశేఖర్, ప్రసాదరావుతో పాటుగా సంఘ కార్యవర్గం సభ్యులు, ఉపాధ్యాయులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.